ఇప్పుడు నేను చెప్పబోయే వర్క్ అయితే చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. సో మనం వన్ టాస్క్ అనేది కంప్లీట్ చేసి అప్రాక్సిమేట్గా 500 వరకు కూడా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో ఆ టాస్క్ అనేది ఎలా ఉంటుందంటే మనం గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేసి టాస్క్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఒక లొకేషన్ మనకి ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళు ఇచ్చిన లొకేషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం కంపేర్ చేస్తూ, అంటే వాళ్ళు ఇచ్చిన డిస్టెన్స్, సరౌండింగ్స్లో ఉన్న ప్లేసెస్, లేదంటే వాళ్ళు సెర్చ్ చేస్తున్న ఎగ్జాక్ట్ వ్యూ పాయింట్ అవన్నీ కూడా మనం చూసి, సో కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గా ఉంటే ఎక్సలెంట్ అని, కొంచెం దగ్గరగా ఉంటే గుడ్ అని, లేదు అసలు రాంగ్ అడ్రస్ అనేది మెన్షన్ చేశారంటే సో బ్యాడ్ అని మనం రివ్యూస్ అనేది ఇవ్వాలి. సో ఈ విధంగా మనం టాస్క్ అనేది కంప్లీట్ చేస్తే మనకి 1 అవర్కి 500 వరకు కూడా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము, మనం ఏదైనా కొత్త ప్లేస్ వెళ్ళినప్పుడు మనకి కరెక్ట్ అడ్రస్ అనేది తెలియకపోతే మనం గూగుల్ మ్యాప్స్ అని యూజ్ చేస్తాం. సో అందులో మనం సెర్చ్ చేస్తున్న లొకేషన్ ఎంటర్ చేస్తే సో కరెక్ట్గా మనం ఉన్న లొకేషన్ నుంచి అండ్ అలాగే మనం వెతుకుతున్న లొకేషన్ వరకు కూడా ఎంత డిస్టెన్స్లో ఉన్నాము, మనం వెతుకుతున్న లొకేషన్లో సరౌండింగ్స్లో ఏవే ప్లేసెస్ ఉన్నాయి మొత్తం అన్నీ కూడా మనకి ఆ మ్యాప్లో చూపిస్తుంది. సో అదేవిధంగా ఈ టాస్క్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మనం జస్ట్ అది కంపేర్ చేస్తూ, అంటే వాళ్ళు ఇచ్చిన అడ్రస్ అనేది గూగుల్ మ్యాప్లో చూసి అది కరెక్టా కాదా అండ్ ఎగ్జాక్ట్గా ఉందా లేదా అనేది మనం రివ్యూ అయితే చేయాలి. సో ఈ విధంగా టాస్క్ అయితే ఉంటుంది. సో ఈ వర్క్ అయితే ఎవరైనా చేయొచ్చు. దీనికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ పెద్ద ఏం అవసరం లేదు. కాకపోతే కొన్ని రిక్వైర్మెంట్స్ కావాలని వీరైతే చెప్పారు, అవేంటనేది చూద్దాం. దీనికోసం మనం టెస్ట్ అనేది రాయాలి. సో నేను ఆ టెస్ట్ యొక్క ఆన్సర్స్ కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు కూడా చూడండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. కంపెనీ నేమ్ పెరాప్డాక్స్. వాళ్ళు ఎలాంటి వాళ్ళ కోసం చూస్తున్నారు అంటే యాక్యురేట్ డైరెక్షన్స్ అనేది ఇంపార్టెన్స్ యొక్క తెలిసిన వాళ్ళ గురించి చూస్తున్నారు. సో ఇక్కడ కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ కావాలని మెన్షన్ చేశారు. సో ఇవి బేసిక్ రిక్వైర్మెంట్స్ మీ దగ్గరగానే ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్కి అప్లై చేయాలంటే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా మనం ఇండియాలోనే ఉండాలని చెప్తున్నారు. అండ్ అలాగే మనకి ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్గా కూడా రావాలని చెప్తున్నారు. సో ఈ వర్క్ అయితే టోటల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి సో ఎవరైతే ఈ వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది కన్ఫర్మ్గా ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఈ వర్క్ చేయడానికి మనకి గుడ్ రీసెర్చ్ స్కిల్స్ అనేది కావాలని చెప్తున్నారు. రీసెర్చ్ స్కిల్స్ అంటే మనం జస్ట్ మన గూగుల్లో కానీ లేదంటే వెబ్ బ్రౌజర్లో కానీ ఏదైనా సరే పర్టికులర్ టాపిక్ మీద సెర్చ్ చేసేంత నాలెడ్జ్ అయితే ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే మనం ఆన్లైన్ ఓపెన్ బుక్ ఎగ్జామ్ అనేది కన్ఫర్మ్గా పాస్ అవ్వాలి. సో అలా పాస్ అయితేనే మనము ఈ జాబ్ గురించి ఎంత బాగా అర్థం చేసుకున్నాము అండ్ అలాగే ఆ మెటీరియల్ గురించి, కాన్సెప్ట్స్ గురించి ఎంత బాగా అర్థం చేసుకున్నాం అనేది తెలుస్తుందని ఇక్కడ మెన్షన్ చేశారు. దాంతోపాటుగా మనం వీక్కి 10 అవర్స్ కానీ లేదంటే 20 అవర్స్ కానీ వర్క్ చేసే విధంగా ఉండాలని చెప్తున్నారు. సో డిపెండ్ ఆన్ టాస్క్ ఎబిలిటీ మినిమం 10 అవర్స్ నుంచి మాక్సిమం 20 అవర్స్ వరకు కూడా మనం వీక్కి వర్క్ చేయాలని చెప్తున్నారు. అలాగే మనం ఈ జాబ్ చేయడానికి కన్ఫర్మ్గా ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ కావాలి. సో ఈ అప్లై చేసుకోవడానికి అయితే ఫోన్లో అయినా సరే అప్లై చేసుకోవచ్చు, కానీ వర్క్ అయితే మాత్రం ల్యాప్టాప్లోని లేదంటే కంప్యూటర్లో మాత్రమే చేయగలము. సో అందుకే వీళ్ళు అయితే కంప్యూటర్, ల్యాప్టాప్ని మెన్షన్ చేశారు. సో ఇప్పుడు వరకు చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఓకే అనుకుంటే, అంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటే సో మీరైతే ఈ వర్క్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్కి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలని చూద్దాం. సో ఇక్కడ స్టార్ట్ యువర్ జర్నీ అని ఉంది కదా. సో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో ఇక్కడ జాబ్ రోల్ మెన్షన్ చేస్తారు చూడండి, డేటా అనలిస్ట్ ఇండియా మ్యాప్ అప్లికేషన్స్. డేటా అనలిస్ట్ అంటే మనం అక్కడ జస్ట్ వాళ్ళు ఇచ్చిన డేటాని మనం అనలైజ్ చేసి అది రైటా రాంగ్ అనేది మనం టాస్క్ అనేది కంప్లీట్ చేయాలి. ప్రీవియస్గా చెప్పిన డీటెయిల్స్ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. మళ్ళీ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ టు పర్ఫామ్ ద వర్క్. సో ఇక్కడ కొన్ని టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అయితే కావాలని మెన్షన్ చేశారు. సో మనకి కంపల్సరీగా ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ అయితే ఉండాలి, అదైతే కన్ఫర్మ్గా ఉండాలండి. మెన్షన్ చేశారు ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ మాత్రమే ఈ జాబ్కి అయితే అప్లై చేయాలని. ఇక్కడ బెనిఫిట్స్ కూడా మెన్షన్ చేశారు చూడండి, వీక్కి 20 అవర్స్ వరకు కూడా వర్క్ చేసుకోవచ్చు అని వాళ్ళు మెన్షన్ చేశారు. సో మనం చేసే టాస్క్ మీద మంచి ఎర్నింగ్ అనేది ఇక్కడ వాళ్ళు పే చేస్తారని మెన్షన్ చేశారు. అండ్ అలాగే మనకి రీసెర్చ్ స్కిల్స్ అనేది కూడా డెవలప్ అవుతాయని చెప్తున్నారు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి సో మనం కంఫర్ట్ ప్లేస్లోంచి మనం వర్క్ అనేది చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ అలాగే మనం వర్క్ చేసే టైమింగ్స్ కూడా మనమే ఫ్లెక్సిబిలిటీగా సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రీలాన్స్ వర్క్ అని చెప్తున్నారు, ఇండిపెండెంట్గా పొజిషన్ అని కూడా చెప్తున్నారు. అప్లై చేయడానికి ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి అండ్ అలాగే ఒక పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోండి. ఇన్విటేషన్ మీద క్లిక్ చేయండి. అక్కడ యాక్సెప్ట్ ఇన్విటేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇలా వస్తుంది. సో మన మెయిల్కి యాక్టివేషన్ కోడ్ అనేది పంపిస్తారు. సో ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. సో మీరు వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది.
సో ఇక్కడ ఒక కండిషన్ అయితే మెన్షన్ చేస్తారు, మీరు 18 ఇయర్స్ అయినా ఉండాలి, లేదంటే అంతకన్నా ఎక్కువైనా సరే ఉంటే అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయండి. కంట్రీ అయినా సెలెక్ట్ చేసి ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత ఇందులో మీరు ఏజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే ఇవ్వండి. ఇక్కడ కంట్రీ నేమ్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ 5 ఇయర్స్గా మీరు ఇండియాలోనే ఉన్నారా లేదా అని అడుగుతుంది. ఎస్ అయితే పెట్టండి. అండ్ తర్వాత ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటని అడుగుతుంది. సో మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఉన్న వాటి అన్నిటికీ కూడా అగ్రీ అని చేయండి. అయితే కంపెనీకి సంబంధించిన ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవడానికి మీకు ఓకేనా కాదని అడుగుతుంది. ఆ యాప్ ఎందుకు అంటే మనకి పేమెంట్ ప్రాసెస్లోని సెక్యూరిటీ కోసం ఐ అగ్రీ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఉన్న వాటికి అన్నిటికీ కూడా మీరు చదువుకొని ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే ప్రజెంట్ మీరు ఏమైనా సరే మ్యాపింగ్ ప్రోగ్రాంలోని ప్రజెంట్ కానీ లేదంటే ప్రీవియస్గా కానీ ఎక్కడైనా కంపెనీలో వర్క్ చేశారా అని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడ కొన్ని కంపెనీ లిస్ట్ అయితే ఇచ్చింది. సో మీరు అందులో వర్క్ చేస్తారా లేదా అని అడుగుతుంది. చేసినట్లయితే అది సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నన్ ఆఫ్ ది అబౌవ్ సెలెక్ట్ చేయండి. లాస్ట్కి ఇక్కడ మీరు ఎస్ అయితే క్లిక్ చేయండి. కంపెనీ టర్మ్స్ మీకు ఓకేనా కాదని అడుగుతుంది. సో ఎస్ మీద క్లిక్ చేసి సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. మీరు సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు టెస్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. సో దీనికి ఎలాంటి టైం లిమిట్ కూడా లేదు. సో నేను ఇక్కడైతే టెస్ట్ కంప్లీట్ చేస్తాను. సో మీరు అదే విధంగా టెస్ట్ అయితే కంప్లీట్ చేయండి. ఇదైతే బేసిక్ టెస్ట్ అండి. సో ఈ టెస్ట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత జస్ట్ సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. మనం సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మన టెస్ట్ అనేది సబ్మిటెడ్ అని ఇలా చూపిస్తుంది. మనం బేసిక్ టెస్ట్ అయితే కంప్లీట్ చేసాము. సో ఆ టెస్ట్ యొక్క రిజల్ట్ అయితే మనకి 1 డే వర్కింగ్ డేలోని మనకి వస్తుందండి. అదైతే జస్ట్ బేసిక్ టెస్ట్ అండి. దాని తర్వాత మనకి అసలైన టెస్ట్ అయితే వస్తుంది. సో అది పాస్ అయిన తర్వాత మనకి జాబ్ అయితే ఉంటుంది. సో దీనికైతే ఇంటర్వ్యూ అయితే ఉండదు మనకి. సో ఆ టెస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వితిన్ 1 డేలోనే మీకు వస్తాయి. సో అందులో అయితే మీకు దాని గురించి సంబంధించిన ట్రైనింగ్ మెటీరియల్ అయితే ఇస్తారు. సో ఆ ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలని కూడా అందులో టిప్స్ అయితే ఇస్తారు. అండ్ అలాగే మన అకౌంట్ కోసం ఒక యాక్సెస్ అకౌంట్ కూడా ఇస్తారు. అంటే ఒక సర్టెన్ పాస్వర్డ్ ఉంటుంది. దానికోసం పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి మనం మెటీరియల్ అన్ని ఓపెన్ చేసుకొని 2 వీక్స్ టైం అనేది ఇస్తారు. సో ఆ 2 వీక్స్ టైంలోని మనం ఆ మెటీరియల్ మొత్తం అనేది చదివి అర్థం చేసుకొని సో మనకి కొన్ని టెస్టులు కూడా అందులోని మెన్షన్ చేస్తారు. అంటే మనకి ఎంత బాగా అర్థమైందని చెప్పి మాక్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అందులోని. సో మీకు అర్థమైందా లేదని మీరు అందులో చెక్ చేసుకోవచ్చు. ఆ టెస్ట్ అయితే 2 వీక్స్లో కంప్లీట్ చేయొచ్చు. సో మీకు అది కంప్లీట్ అయిన తర్వాత మీరు సక్సెస్ఫుల్గా పాస్ అయితే డైరెక్ట్గా జాబ్ అయితే ఇస్తారు. సో ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. సో ఈ విధంగా మీరైతే ముందు ఆ టెస్ట్ అయితే పాస్ అవ్వాలి. సో దానికోసం మీకు మెటీరియల్ కూడా వాళ్ళే ఇస్తారు. అదైతే మీరు ప్రిపేర్ అవ్వండి బాగా. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను 100% రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.